రఘు వస్తోందిరా. ఆగు. భార్గవి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తెలీదండి. తెలీదా? ఇలా అడిగితే ఇది చెప్పదురా. ఇలా చూడు, నేను నిన్ను ఏం చేయను. భార్గవి ఎక్కడికి వెళ్ళింది మాత్రం చెప్పు. తెలీదని చెప్తున్నాను కదా. చెప్పవుగా. భార్గవికి ఫోన్ చేయి. ఫోన్ చేయి. లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. ఇటు నన్ను పిలిచి పారిపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నన్ను రండి సార్ పొండి సార్ అంటారు. నువ్వేమిటి నా క్లోజ్ ఫ్రెండ్ లాగా రారా పోరా అంటావు ఏంటయ్యా? అవన్నీ తర్వాత మాట్లాడదాం. రెక్స్ ఎక్కడ? రెక్సా? ఇరే నేను ఇప్పుడే ఊళ్ళోకి వస్తున్నాను. రెక్స్ ఎక్కడ, జలుబుకు రాసే విక్స్ ఎక్కడ నన్ను అడుగుతున్నావు? పోరా. తెలిసి యాక్ట్ చేస్తున్నావా లేక తెలియక యాక్ట్ చేస్తున్నావా? అయ్యో నీకు తెలుగులో చెప్తే అర్థం కాదట్రా. ఇంగ్లీష్లో చెప్పనా? నో. హిందీలో చెప్పనా? నహీ మాలూమ్. ఓకేనా? ఏంట చూపు, నువ్వు ఏం చెయ్యబోతున్నావో నాకు తెలుసు. సార్ మీ మొబైల్ నెంబరు ఓ 10 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. రెక్స్ ఎక్కడైనా కనిపిస్తే మీకు మిస్డ్ కాల్ ఇస్తాను, వచ్చి ఎత్తుకెళ్ళండి. ఓకేనా? అన్నట్టు ఓ కైండ్ రిక్వెస్ట్, ముందు వెళ్ళి క్రాప్ చేయించుకోండి. భయం కాదు, అసూయ. షాంపూతో తలంటుకోండి, మొత్తం ఊడిపోతాయి. ఇరిటేటింగ్ ఫెలోస్. మరి ఏనాడు అట్ట చెప్పాడు? వచ్చినాడు. ఇదిగో అమ్మాయి, ఒక్క నిమిషం ఆగు. నీ పేరేంటి? మీకు తెలుసుగా. రమ్యానా, దివ్యానా? కాదు కాదు, కావ్య. ఓ కావ్య. నా పేరు డేవిడ్. నాకు తెలుసు. పర్వాలేదే. సరే, నేను నీకు నచ్చానా? బాగా నచ్చారు. ఎందుకని? మీరు చాలా మంచివారు. అలాగా? నువ్వు కూడా మంచి పిల్లవే. మనిద్దరం పెళ్లి చేసుకుందామా? ఏమైంది? పెళ్లి చేసుకుందామనేగా అడిగాను. నేను వెళ్ళాలి.
దారి వదలండి. అరే ఏమైంది? నేను పోవాలి. కావ్య చెప్పేది విను కావ్య, ప్లీజ్. కావ్య ఆగు. కావ్య కావ్య ఆగు. ఆగమంటుంటే. అరే అయ్యో, ఏమైంది? ఎందుకు అమ్మాయి ఏడుస్తూ వెళ్తుంది? తన కుటుంబం ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది. జీతం పెంచమని అడిగింది, నేను కుదరదన్నాను. అందుకే అలా ఏడుస్తూ. కారు ఉంది, మనిషి జాడే లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఎవరైనా చూస్తే బాగుంటుంది. డోంట్ వరీ, అందరికీ లీవ్ ఇచ్చేసాను. చూడ్డానికి ఎవరూ లేరు. సరే, ఆ రోజు ఎందుకు ఏడుస్తూ వెళ్ళావు? చూసిన వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు కదా. అది సడన్ గా అడిగేసరికి ఏడుపు వచ్చేసింది. అయితే పెళ్లికి రెడీ అన్నమాట. నాకు భయంగా ఉందండి. ఎందుకు భయపడతావు? అంతా నేను చూసుకుంటాను, నువ్వు దిగులు పడకు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. హలో, ఎప్పుడక్కా? సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హే, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఊళ్ళో అక్కయ్యకి 1 లక్ష అప్పు ఉందట. అది రేపట్లోగా తిరిగి ఇవ్వాలని అప్పిచ్చిన వాడు బెదిరిస్తున్నాడు. ₹1,00,000 కదా, దాందే ఉంది, నేనిస్తాను. అయ్యో, అదే వద్దు. హే, ఇది నీ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం. కొంచెం వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. ఇదిగో తీసుకో, తీసుకో, ఉంచు. ముందు ఆ అప్పంతా తీర్చేయి. ఓకేనా? ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి. సరే రా. డేవిడ్, ఒక్క నిమిషం. చెప్పు మావయ్య. వచ్చే క్రిస్మస్ లోపు నీకు జెన్నీకి పెళ్లి ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అరే ఏంటి మావయ్య ఇంత సడన్గా? ఇప్పుడు మ్యారేజ్ గురించి ఐడియా లేదు మావయ్య. అది జెన్నీ అంటే వద్దు మావయ్య. ఏం డేవిడ్? చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి తిరిగాం. తన మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదు మావయ్య. సారీ, జెన్నీకి వేరే మంచి సంబంధం చూడండి. వెళ్ళొస్తాను మావయ్య. హలో, చెప్పండి సార్. అక్కడికే వస్తున్నాను, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. నాకు తెలుసు నాన్న, డేవిడ్ ఇలాగే అంటాడని. అన్నిటికీ కారణం ఆ కావ్యే. డేవిడ్ మాత్రం నాకు దక్కకపోతే నేను ప్రాణాలతోనే ఉండను. జెన్నీ, ఏమిటి చిన్నపిల్లలాగా? డేవిడ్తో మాట్లాడి కన్విన్స్ చేసే బాధ్యత నాది. ఆ అమ్మాయితో కూడా నేను మాట్లాడతాను. దాంతో మీరేమీ మాట్లాడక్కర్లేదు. నేను వేరే విధంగా మాట్లాడతాను. రా కావ్య, కూర్చో. కూర్చో కావ్య. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓ, డేవిడ్ అంటే నీకు బాగా ఇష్టం కదూ? నాకు తెలుసు. నో ప్రాబ్లం. అయ్యో, కాఫీ తాగుతావా? వద్దు, పర్వాలేదు. మొదటిసారి మా ఇంటికి వచ్చావు, కాఫీ కూడా ఇవ్వకపోతే ఎలా? 2 minutes.
కావ్య ఆ డేవిడ్ ఫోటో నొక్కేసావే అది బయటికి తీ. బయటికి తీ. కాఫీ బాలేదు కదూ? డేవిడ్ చాలా మంచివాడు, అతనంటే అందరికీ ఇష్టమే. కావ్య, నువ్వు ఊరు నుంచి ఎస్టేట్ పనికొచ్చి ఎన్నాళ్ళయింది? 3 నెలలు. 3 నెలల నుంచి చూస్తున్న డేవిడ్ నీకు ఎంతగా నచ్చాడంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. నాకెంత నచ్చుండాలి? నా ఉద్దేశం ఏమిటో నీకు అర్థమైందనుకుంటాను. నిన్ను చూడనంత వరకు డేవిడ్ నాతో బాగా మాట్లాడేవాడు, డైలీ బయటికి తీసుకెళ్లేవాడు, అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ లాగైనా ఉండేవాడు. కానీ నువ్వొచ్చిన తర్వాత ఇవన్నీ తను నీతోనే చేస్తున్నాడు. నిన్న కూడా తను నీకు ₹1,00,000 డబ్బిచ్చాడు కదూ? నువ్వు పంచే ఆ డబ్బు తీసుకుని అలాగే పారిపో. కావాలంటే నేను ఇంకో 1,00,000 కూడా ఇస్తాను, ఓకేనా? నేను డబ్బు కోసం డేవిడ్ని లవ్ చేయలేదు. అయ్యో, అర్థం చేసుకో కావ్య. లేదు, డబ్బు కోసం డేవిడ్ని లవ్ చేయలేదు. చూడు, ఇక ఈ మొహాన్ని డేవిడ్ చూడకూడదు, నేను చూడకూడదు. అర్థమైందా నీకు?